అది ఒక వీర భారత కులాంగన కంటిక ఉష్ణ బాష్ప బిందువులు ధరిత్రిపై పడిన దుస్సహ దుర్భర దుర్దినము. అది 10 మందిలో ఒక మహాసాధ్వి బయట చెరంగు లాగి ధర్మము దిగద్రావి రక్కసి రాజ్యము తాండవమాడిన దుర్ముహూర్తం. అది పాంచాలి పటాంచలాపహరణమా? కాదు, కౌరవ్యాంచ దిన ప్రేత పటాంచలాపహరణం. అది పాండవ పట్టమహిషి వేణిగ్రహణము కాదు, వికటన్ నృత్యన్మృత్యుకాంత భయప్ర పాణిగ్రహణం. అవమాన భారంతో ఆక్రందించిన అసహాయురాలి అశ్రుధారలు ప్రళయకాల జంఝాల జర్జరీకృత మహాజలధారలై హస్తినాపురిపై మృత్యుధారలు కురియక ముందే ఆ పరమ సాధ్వి కోపం మహాతాపమై మీ పాలిట శాపమై రక్తారుణమైనాంచల విక్షేపమై మీ వంశక్షయం కాకముందే చేసిన పాపానికి పశ్చాత్తాపడి అమేయమైన ఆర్యధర్మానికి కట్టుబడి ఇప్పటికైనా పాండవులతో సంధి చేసుకో సుయోధన. నీ సుతుల హితుల సోదరుల ప్రాణాలు దక్కించుకో. సమర సమనాగ్నిలో ఆచార్యపుత్రుడనని అహంకరించుతుంటివా అశ్వత్థామ? పాండవులకే కాదు, ఆ ముల్లోకాలకే అజేయుడైన అంగరాజును నీవు మార్చుకొనగలవా? శకుని, ఆది నుండి ఈ మాయమాటలే కదా దాయ విరోధమునకు కారణములైనది. కర్ణ, ధర్మాధర్మముల విచక్షణ మాని జయాపజయముల ప్రసక్తిని విసర్జించి రాజు చేయు ప్రతియోచనకు తలయూచుట భృత్యు లక్షణమే కాని మిత్రలక్షణము కాదు. రోగగ్రస్తునకు పథ్యాహారము వలె మత్సరగ్రస్తులైన ఈ గాంధారేయులకు నా మాటలు రుచించు. కర్ణ, ఈ సభలో మంచి అయినను చెడు అయినను సుయోధనునకు చెప్పి ఒప్పించగల సమర్థుడవు నీ ఒక్కడవే. ఎటులైనను సంధి కొడంబడునట్లు చేసి ఈ భరతాన్వయ క్షయమును నివారింపుము నాయన. సూతపుత్రుడవైన నిన్ను రాజ్య పట్టాభిషిక్తుని చేసినందుకు నీ మిత్రుని రుణము తీర్చుకునము కర్ణ. నేనిప్పుడు చేయునదా రుణము తీర్చుటయే భాగీరథి నందన. ఏమి రుణము తీర్చుతుంటివిరా? నా పుత్రులకు ఈ భూమితోనే రుణము తీరిపోవునట్లు చేయుచుంటివి. నాయనా సుయోధన, తండ్రి, గురువులు గురువృద్ధులు ఇందరి పెద్దల మాటను పెడతిని పెట్టి సాక్షాత్ పరాత్పరుడైన శౌరి శాంతి సందేశమునే తిరస్కరించి ఈ సూతసుతుని కొలువెత్తని దాపురించినదో ఈ నీకు. సూతసుతుడు సూతసుతుడని సూరాగ్రేసరుడు కన్నునేల ఎసరించెదరు. అంబస్థ, విదేహ, పౌండ్రాది దేశములను జయించి నీ కుమారుని చేత వైష్ణవ యాగము చేయించినది ఈ సూతపుత్రుడే. బంధువులను గురువులను కాదు. ప్రత్యర్థుల బల సామర్థ్యములను 1కి 10 పెంచి వారి పట్ల పక్షపాతం వహించి దాయాదులకు దాస్యము చేయమని బోధించు ఈ కుటుంబముల మధ్య నా మనసరిగిన బంధువు ఈ కర్ణుడొక్కడే. అభిమానధనుడైన ఈ సుయోధనుని ప్రతిష్టకు రక్షా కవచముగా, ధర్తరాష్ట్రుల శౌర్య ప్రతాపములకు పట్టుకొమ్మగా, నా రారాజ బిరుదములు శాశ్వతముగా నిలుపుటే తన ధ్యేయముగా, ఆ జన్మ శత్రువుల కౌంతేయులను కడతెచ్చుటకు దీక్షా కంకణ బుద్ధుడైన ఈ కర్ణుడొక్కడే నా బహిప్రాణము. ఈ శౌర్య రసావతారుని జయించున్నది ఆ బానిసల. కాలదండ సన్నిభ గదాదండ మండితోజ్వల భుజబల పరాక్రమోద్ధతుడైన ఈ సుయోధనుని కందమూలములు భుజించు ఆ వనచరుల ఎదురించున్నది. పాండవులే కాదు, వారి తండ్రులందరూ స్వర్గము నుండి దేవతా సైన్యముతో వచ్చిన రాణి. దాసుల పరుపులో వచ్చిన ఈ కుటిల గోపాలుడని పన్నాగములైనను పన్నని. సభాంతవముగా పాండవ నాశనము, కౌరవ విజయము తప్పదు. ఇది నా శాసనం. ఈ శాసనమే సభాంతరాళమున కాదు సుయోధన, రక్తనదీ ప్రవాహ వేగ ప్రచలిత భయంకర సమరాంగణమున. పాంచాలి పరాభవానల జ్వాలా పరితప్తుడైన భీమసేనుడు దుష్ట దుష్టసేనను రొమ్ము పగిల్చి రుధిరపానము చేయుక్షణమున ఏమని శాసించదం. అతిలోక పరాక్రముడు అర్జునుని క్రూర నారాచములతో త్రెళ్ళిన కర్ణుని కబంధము నేలపై దొర్లునప్పుడు ఎవరి నాశనము కొరకు శాసనము చేసినది. చండ ప్రచండ గదాభిఘాతములతో వృకోదరుడు నీ ఊరు భంగము చేసినప్పుడు తొడలు విరిగిపడి పొలికలనిలో ఏకాగ్యవై విలపించుచు ఎవరిని శాసింతు, ఏమని శాసింతు? మామా సత్యవతీ పౌత్ర, కాలుని దున్నపోతు చిరు గంటల మ్రోతలు విన్నప్పుడు కాని సంపద
విద్యావంతుడైన నీ సూతునికి సంధి వాక్యములు చెవికెక్కవు. నీ గుండె గాలమై ఆలము దాపురించినది, గురుకుమారులకు కాలము దాపురించినది. ఆకర్ణాంత వికృష్ట విశ్వ విజయోజ్జద్గాంధి వజ్జార వంబా కర్ణించిన మాత్ర దుస్సహ దురన్యాయ ప్రభుత్వములో భూకంపములు పుట్టు బ్రద్దలైపోవున్ దూర్త దుశ్శాసన ప్రాకారములు కృంగి కూలు గురు సమ్రాట్ భావనా హర్మ్యముల్. సమర ఫలితాంశములు కూడా వినుడు. నిండిన పాప భాండమవనింబడి బ్రద్దలుగాకపోదు మీ పండిన దుష్క్రియా ఫలము భళ్ళున దళ్ళకపోదు. ప్రజ్వలత్ పాండవరోష విస్ఫురద భంగ నిషంగ సితాంబకాగ్నులన్ మండకపోవు భగ్గుమని మాతుర వంశ మహాటవీస్థలు. గురుపితామహ, గురువరేణ్యులారా, సంధి కొరకు నా శక్తి వంచన లేక ప్రయత్నము చేసి తిని కానీ సుయోధనుని రాజ్యకాంక్ష సమరమునే నిర్ణయించినది. ఆజానేయ పాద పరిన్యస్త మంజు మంజీర ఘనం ఘనార్పటలతో శాత్రాశిర కందుక క్రీడా వినోది అయిన విజయుని రథసారథిగా వచ్చేదను. కురుక్షేత్రంలో నీ వెనుకే తిరిగే కనులేమో నీ కలలే అడిగే నీ చూపే నన్ను తెగకొచ్చేస్తుంది నీ వైపే నన్ను రారమ్మ